వెంకటేశాయ. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసనం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసం మహం భజే. తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలం యమునంపేట గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, కృతయుగం మొదటి యుగమైనటువంటి రంగనాథ స్వామి, కలియుగం చివరి యుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి పురాతనం మొదటి విష్ణుకుండి కాలంలో నిర్మించినటువంటి ఆధారాలు కొన్ని లభ్యమైనాయి. తదనంతరము విష్ణుకుండి కాలం తదనంతరం విజయనగర సామ్రాజ్యము ఈ ఆలయంను అభివృద్ధి చేశారు. తదనంతరం ఔరంగజేబు పరిపాలనందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 33,000 దేవాలయాలను శిథిలం చేసినప్పుడు ఈ దేవాలయం కూడా ఔరంగజేబు సైనికులు వచ్చి శిథిలం చేసి ఇందులో ఉన్నటువంటి బంగారు నిధులు, బంగారు నాణెములు అన్నీ తస్కరించారు. ఇందులో ఉన్నటువంటి రాతి విగ్రహాలు ధ్రువస్వాములను గడ్డపారలతో ముక్కలు చేసి దాన్ని మళ్ళీ గుడి కట్టుకుంటారని పక్కనే ఉన్నటువంటి మూసీ నదిలో పడవేసినారు. రంగనాథ స్వామిని గడ్డపారలతో ముక్కలు చేస్తే అది రంగనాథ స్వామి విగ్రహం భిన్నం కాలేదు. భిన్నం కాకుంటే మళ్ళీ ఆ గుడిని మళ్ళీ గుడి కట్టుకుంటారని వాళ్ళు భావించి బండి మీద కట్టుకొని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువులో పడేసింది. అదే చెరువు ఎదిలాబాద్ చెరువు. ఎదిలాబాద్ చెరువులో వేస్తే వాళ్ళు 400 సంవత్సరాల క్రితమే ఆ విగ్రహం దొరికితే అక్కడ పునఃప్రతిష్ఠ చేయించుకొని నిత్య పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. అయితే 400 సంవత్సరాల ఈ దేవాలయం శిథిలమై ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ భార్య రంగనాథ స్వామి, ఆమె యొక్క ధర్మపత్ని లీలావతి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎక్కడైనా రంగనాథ స్వామి దేవాలయం కట్టించాలనే సంకల్పంతో అన్ని జిల్లాలు తిరిగి చూసింది. ఆమెకు ఎక్కడో సంతృప్తి చెందక ప్రతి సంవత్సరం శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీకి వారికి పిల్లలు లేరు, వారికి వచ్చిన డబ్బులను ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్లకు ఎవరు ఫస్ట్ క్లాస్ వస్తే వాళ్ళకు ప్రతి సంవత్సరం 5-6 లక్షలు ఇచ్చుకుంటూ పోయేది. శ్రీనిధి కాలేజీకి ఇక్కడ రంగనాథ స్వామి గుడి కట్టాలని నేను సంకల్పించుకున్నానని చెప్తే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ గారు ఇక్కడ ఒక పురాతనమైన దేవాలయం ఉన్నది, మీరు వచ్చి చూడండి, దర్శించండి, దర్శిస్తే మీకు కట్టాలని సంకల్పం కలుగుతుంది అని తీసుకొచ్చి చూడగానే చూసే వరకు ఆమె వచ్చి చూసే వరకు ఇక్కడ కృతయుగం రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి ఉండడం వల్ల ఆమె ఎంబటే 15 లక్షలు డొనేట్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ట్రస్ట్ బోర్డు మెంబర్గా పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహాలు, తర్వాత కొంతమంది ఇక్కడి దాతలు, గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు, తర్వాత దాతలతో కొంత నిధిని సమకూర్చి 2006లో ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ కావించబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి ముందు ఏకాదశి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత వైకుంఠ ఏకాదశి ఉన్నాయి. ఇక్కడ విష్ణు ఆలయం ఉన్నది కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణోత్సవం, రామవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత ధనుర్మాసం ఉత్సవాల్లో 4 రోజులు పాశ్రాంశ భోగి పండుగన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది. భక్తులు ఈ దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం శ్రీచక్రం కింద కూర్చొని వాళ్ళ మనసులో ఏది తలుచుకుంటే వాళ్ళకు తప్పకుండా చాలా మందికి నెరవేరినది అదే సంకల్పంతో వచ్చి శ్రీచక్రం కింద కూర్చొని మనసులో ఉన్నది ధ్యానించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. దీనికి సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆర్థిక బాధలు ఉన్నవారికి ఆర్థిక బాధలు గత 10 సంవత్సరాల నుంచి అందరికీ జరుగుతున్నాయి. విశేషంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా దినదిన ప్రవర్తమానంగా పుణ్యక్షేత్రంగా వెళుతుందని మేము భావిస్తున్నాం.